హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ టెక్ ఛానల్. ఈరోజు మీకైతే మనం రీఛార్జ్ చేస్తూ ఉంటాం అండ్ రీఛార్జ్ చేసేటప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అనేది ఎలా రావాలి అండ్ రీఛార్జ్ చేసి క్యాష్ అనేది కమిషన్ ఎలా ఎర్న్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా అయితే మనకి వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ దీనికోసం మనం అయితే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ యాప్ మనం అయితే ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనం న్యూ యూజర్ కాబట్టి కింద సైన్ అప్ ఇయర్ అనే ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసుకున్నాక మీకు అయితే ఆప్షన్స్ వస్తుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్, నేమ్. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి అండ్ మెయిల్ అయితే ఇవ్వండి. మీ వర్కింగ్ మెయిల్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీ వర్కింగ్ మెయిల్కి మీ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ అయితే మీకు వస్తుంది. అండ్ నేమ్ అయితే టైప్ చేయండి అండ్ నేమ్ కూడా టైప్ చేశాక కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ అయితే నొక్కేయండి అండ్ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక ప్లీజ్ వెయిట్ అనేది పడుతుంది. గుడ్ జాబ్, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయితే అయిపోతుంది. అండ్ అది అయిపోయాక ఆటోమేటిక్గా మీ మెయిల్కి కానీ అండ్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి కానీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూజర్ ఐడి అయితే ఏముండదు, అక్కడ చూడండి అక్కడ ఆల్రెడీ మెసేజ్ అయితే వచ్చింది. యూజర్ ఐడి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ చేసి అయితే పంపిస్తారు. సో యూజర్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్ని కాపీ చేసేసుకోండి. ఆటోమేటిక్గా కాపీ చేసుకొని యూజర్ ఐడి దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. యూజర్ ఐడి దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ దగ్గర వాళ్ళు పంపిన పాస్వర్డ్ యాజ్ ఇస్ ద కాపీ చేసి ఇక్కడ పేజ్ చేసేసుకొని రిమెంబర్ మీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే చేసేయండి. మనం యాప్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. అండ్ చూడండి, యాప్లో ఎంటర్ కాగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మన దాంట్లో ఇప్పటివరకు ఏం యాడ్ చేయలేదు కాబట్టి సో అలా ఉంది. ఫస్ట్ వచ్చేసి యాడ్ మనీ ఉంది. మనం ఏదైనా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మనీ క్లిక్ చేసుకొని మనం ఎంత అమౌంట్ మనమైతే అందులో యాడ్ చేసుకుంటున్నాం అండ్ రీఛార్జ్ 20 అయితే 20, 100 అయితే 100, 200 అయితే 200 అని అక్కడ ఎంటర్ చేసి సమ్ అమౌంట్ అక్కడ ఎంటర్ చేసి యాడ్ మనీ చూస్తే మనకు గూగుల్ పే మన దాంట్లో ఏ యాప్స్ ఉన్నాయో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అందులోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా మనకి ఇందులోకి అయితే ఈ వ్యాలెట్లోకి అయితే పడిపోతాయి. అండ్ మనం అప్పుడు ఆటోమేటిక్గా మనం అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ స్కానర్, మన యూపీఐ ఐడి అండ్ స్కానర్ ద్వారా కూడా మనం మనీ యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్స్. మనమైతే ఇప్పుడు ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు ఏదైనా బుకింగ్ చేసినప్పుడు కానీ మనకి క్యాష్ బ్యాక్ వస్తే మనమైతే అక్కడ ఆటోమేటిక్గా చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ సర్వీసెస్ ప్రతి ఒక్కటైతే చూడండి ప్రతి ఒక్క సర్వీస్ అయితే అందులో క్లియర్గా ఉంది. ఆ సర్వీస్ ప్రతి ఒక్కటి మనం చేస్తూ మనకు ఆటోమేటిక్గా మన కమిషన్ కానీ మన క్యాష్ బ్యాక్స్ ఎర్న్ అయితే చేయవచ్చు. మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మనం మీకు ఒకటి చూపిస్తాను. మొబైల్ నెంబర్ మనం అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోన్పేలో గూగుల్ పేలో ఎలా చేస్తామో అలా చేస్తాము. కానీ ఫోన్పే మన గూగుల్ పేలో మన క్యాష్ బ్యాక్స్ కానీ కమిషన్ అయితే రాదు. సో ఇక్కడ ఆటోమేటిక్గా బ్రోస్ ప్లాన్స్ మన సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ సెలెక్ట్ చేసుకొని మనకు బ్రోస్ ప్లాన్స్ అయితే మన ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అయితే అవుతాయి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అక్కడ మనం ఆటోమేటిక్గా చూసేసుకొని క్లిక్ చేసుకుంటే మనకి రీఛార్జ్ అయితే డన్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్పిన అమౌంట్కి కమిషన్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. మన గూగుల్ పేలో ఫోన్పేలో చేస్తే మన క్యాష్ బ్యాక్ రావు, ఏదో ఒక వోచర్ అయితే వస్తుంది. ఆ వోచర్ దానివల్ల మనకైతే ఏమి యూజ్ అయితే ఉండవు. ఇందులో మన ఫైబర్ నెట్ కానీ బ్రాడ్బ్యాండ్స్ కానీ ప్రతి ఒక్కటైతే మనం రీఛార్జ్ అయితే కన్ఫర్మ్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ వేరే యాప్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్స్ రావట్లేదు, క్యాష్ కమిషన్ కూడా రాదు. సో ఇందులో యూజ్ చేసి ఎవరికైనా కావాలన్నా మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా యూజ్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ వస్తే మనకు కూడా యూజ్ ఉంటుంది. సో అందుకే మీకు అయితే ఈ యాప్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఉంది కదా, మోర్లోకి పోయినప్పుడు రీఛార్జ్ ట్రాన్సాక్షన్ మనం ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు ఇప్పుడు మనమే సెల్ఫీ వేసుకున్నాం అనుకోండి, అది పెండింగ్ ఉందా లేకుంటే సక్సెస్ అయిందా లేకుంటే ఫెయిల్ అయిందా అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది, ప్రతి ఒక్కటి అయితే మనకు ఆటోమేటిక్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏ డేట్ నుంచి మనం ఏ డేట్ వరకు మనకు స్టేట్మెంట్ ఉంటుంది కదా, మినీ స్టేట్మెంట్ లాగా, ఆ స్టేట్మెంట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా ఒకసారి బ్యాక్ రండి అండ్ ఇక్కడ సెటిల్మెంట్స్ స్టేట్మెంట్, ఫండ్ రిసీవ్ స్టేట్మెంట్ మనకి ఏమైనా రిసీవ్డ్ అయినాయా లేకుంటే ఎవరైనా మనీ పంపారా మనకి అనేది మనం రిసీవ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అయితే కమిషన్, ఇప్పుడు మనం ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు ఏ రీఛార్జ్కి ఎంత కమిషన్, ప్రీపెయిడ్కి, డిటిహెచ్కి. ఇప్పుడు ప్రీపెయిడ్ చూడండి, ఎయిర్టెల్ ఉంది 3.50%,
మనం ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తే కనుక, బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేస్తే, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్ ప్రతి ఒక్క రీఛార్జ్ మీద అయితే మనకి 3.50 కమిషన్ అయితే మనకి వాళ్ళు ఇస్తారు. అండ్ డిటిహెచ్ మీద 3.50 సేమ్ మొబైల్స్కి ఎట్లా ఉందో వాటికి ఎలాగనే ఉంటుంది. పోస్ట్ పెయిడ్కి 0.10 ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరైతే ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అని చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికైతే మనం కన్ఫర్మ్గా కమిషన్ అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది. అది ఆటోమేటిక్గా వచ్చిన కమిషన్ మనకు వ్యాలెట్లో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కమిషన్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళు చార్ట్ వైజ్ వాళ్ళకైతే ఈజీగా ఇచ్చారు. బ్యాంకింగ్ మనం ఇందులోంచి మనీ కూడా పంపుకోవచ్చు. మనీ పంపడం ద్వారా కూడా మనకు కమిషన్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మనం ఫోన్పేలో గూగుల్ పే చేస్తే మనకు జస్ట్ వోచర్ అయితే వస్తుంది. సో మనం ఇది యూజ్ చేసుకుంటే మనకు కనుక మనకు ₹5 వచ్చినా కూడా యూజ్ అవుతుంది. ₹5 కానీ ₹10 వచ్చినా కూడా యూజ్ అవుతుంది. సో ఎవరికైనా మనీ పంపాలనుకున్నప్పుడు ఇలా మనం చేసుకున్నా మనకు ఒక యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అకౌంట్ ఫీల్స్, మనకి ఏమైనా అకౌంట్ ఎనేబుల్ అయినా ఏదైనా డిజేబుల్ అయినా కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మన ప్రొఫైల్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మన దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత క్లోజింగ్ అయింది, మనం ఎంత కమిషన్ ఎన్ని చేసామనేది క్లియర్గా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ హోమ్కి అయితే పోండి, అక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్కి వెళ్ళి మన ఇదంతా జరిగేక ముందు ఫస్ట్ మనకి కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కరెక్ట్గా మన ఆధార్ కార్డులో ఏది ఉందో అది చూసి అది ఇచ్చేసేయండి. ఎంటర్ పాన్ నెంబర్ అండ్ ఆధార్ ఫ్రంట్ బ్యాక్ ఒకటి ఇవ్వండి. మన ప్రొఫైల్ పిక్చర్ కోసం ఒక ఫోటో ఇవ్వండి. అండ్ మీద ఎవరిదో ఒక షాప్ది అయితే ఫోటో తీసి అందులో అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసాక మీకు ఆటోమేటిక్గా కేవైసీ అయితే డన్ అయిపోతుంది. అక్కడ అప్లోడ్ కొట్టగానే కేవైసీ ఆటోమేటిక్గా డన్ అయితే అయిపోతుంది. అండ్ వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కాంటాక్టర్స్ కానీ లేకపోతే పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, చేంజ్ పాస్వర్డ్ మనం వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా సెట్ చేసుకోవచ్చు. మనం ఆధార్ చేంజ్ పాస్వర్డ్ కొడితే ఆటోమేటిక్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క మెయిల్ ద్వారా కానీ కస్టమర్ సర్వీస్ నెంబర్స్ ద్వారా కానీ మనం ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని అయితే మనం కాంటాక్ట్ అవ్వడానికి అయితే 24/7 అయితే ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.